హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. ఈరోజు వీడియో ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ సంబంధించి ముఖ్యంగా పేపర్ 3 సిలబస్ అయినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సిలబస్ గురించి మనం వివరంగా నేర్చుకుందాం. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో వాస్తవానికి మొత్తం 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 ఏంటంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 4కు సంబంధించి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది ఈ పేపర్ 4కు సంబంధించిన అయి ఉంటుంది. ఈ 4 పేపర్లలో ఒక్కొక్క పేపర్కు 150 మార్క్స్ చొప్పున, అంటే పేపర్ 1కు 150 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2కు 150 మార్క్స్ ఉంటాయి, పేపర్ 3కి 150 మార్క్స్ ఉంటాయి, పేపర్ 4కు 150 మార్క్స్ ఉంటాయి. అంటే 4 పేపర్లలో కలిసి మొత్తం మార్కులు ఎంత ఉంటాయంటే 600 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకు 75 మార్క్స్ ఉంటాయి. మొత్తంగా ఎన్ని మార్కులు? గ్రూప్ 2లో 4 పేపర్లు ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్తో కలుపుకుంటే మనకు మొత్తం మార్కులు అన్నీ 675 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రధానంగా ఏంటిదని చెప్పుకున్నాం. గ్రూప్ 2కు సంబంధించి అందులో పేపర్ 3 అయినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ఈ ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. ఆర్థిక వ్యవస్థ అంటే అది దేశ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఓకేనా? కాబట్టి ఒక దేశ, ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నదా, వెనుకబడినదా, ఒకవేళ అభివృద్ధి చెందుతున్నదానికి ఎటువంటి సమస్యలు ఉంటాయి, అందులో అంతర్భాగంగా అనేక అంశాల విశ్లేషణ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది, ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది, ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అభివృద్ధి దశకు చేరుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ అభివృద్ధిని దశను చేరుకోవడంలో అనేక ఒడిదొడుకులు, అనేక సమస్యలు, అనేక సవాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నింటి గురించి కులంకుశంగా తెలియజేసేదే ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. కాబట్టి ఈ పేపర్ 3 అయినటువంటి ప్రధాన టైటిల్ ఏంటిది? ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఒక 3 సెక్షన్లుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏంటిది? భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సవాళ్ళు, సమస్యలు. అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ సెక్షన్ 1లో మనకు తెలియజేసే ప్రధాన టాపిక్ ఏంటిది? టైటిల్ ఏంటిది అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్ళు. అంటే ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అదే సెక్షన్ 2లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి. అంటే తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఓకే, అంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా సెక్షన్ 3లో మనకు అభివృద్ధి, మార్పు, సమస్యలు. అంటే డెవలప్మెంట్, చేంజ్ అండ్ ఇష్యూస్. ఓకేనా? అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. ఇలా ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ను ఇలా 3 సెక్షన్లుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు పేపర్ 3కి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది? 150 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 150 మార్కులను ఎన్ని సెక్షన్లుగా విభజించారు అంటే 3 సెక్షన్లుగా. అంటే ఒక్కొక్క సెక్షన్కు మనకు 50 మార్కుల చొప్పున వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ అనేది ఎకానమీ అండ్ డెవలప్మెంట్.
ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ను ఎన్ని సెక్షన్లుగా మళ్ళీ విభజించడం జరిగింది? 3 సెక్షన్లుగా. ఈ 150 మార్కులను ఈ 3 సెక్షన్ల నుండి వెళ్ళి రావడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్కు ఎన్ని మార్కులు కేటాయించారు అంటే 50 మార్కులు కేటాయించడం జరిగింది. ఎన్ని మార్కులు? 50 మార్కులు. అయితే ఇక్కడ సెక్షన్ 1లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, దానికి ఎన్ని మార్కులు? 50 మార్కులు కేటాయించారు. అదేవిధంగా సెక్షన్ 2లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, దీనికి 50 మార్కులు కేటాయించారు. అదేవిధంగా అభివృద్ధి మార్పు సమస్యలు సెక్షన్ 3లో దీనికి 50 మార్కులు కేటాయించారు. అంటే పేపర్ 3 కేటాయించినటువంటి 150 మార్కులను దాన్ని 3 సెక్షన్లుగా విభజించి ఒక్కొక్క సెక్షన్కు 50 మార్కుల చొప్పున విభజించడం అనేది జరిగింది. అయితే గత ప్రశ్నపత్రాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఒక్కొక్క సెక్షన్ నుండి 50 ప్రశ్నలే రావడం, 50 మార్కులు మాత్రమే కేటాయించడం అనేది అప్పుడప్పుడు కొంత పెరుగుదల తగ్గుదల కానీ కొంత ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక 4-5 మార్కులు అనేవి ఒక సెక్షన్లో పెరగవచ్చు, ఒక సెక్షన్లో తగ్గవచ్చు. 2018 ప్రీవియస్ పేపర్ని తీసుకున్నట్లయితే కొన్ని ప్రశ్నల విషయంలో సెక్షన్ ఏకు నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చిన ఒక సందర్భాలు ఉన్నాయి, సెక్షన్ 3కు తక్కువ ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒక సెక్షన్లో 5-6 మార్కులు అనేవి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఫాలోఅప్ కావాలి. ఓకే, ఈరోజు మనం ఈ పేపర్ 3 అయినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి 3 సెక్షన్లు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 సెక్షన్లలో మొదటి సెక్షను ఆ యొక్క ప్రధాన అంశం ఏంటిదంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, అంటే ఇండియన్ ఎకానమీ అంటే ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు అనేది మళ్ళీ ఒక 4 యూనిట్లుగా పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళను ఒక 4 యూనిట్ల ద్వారా పేర్కొనడం అనేది జరిగింది. ఆ 4 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ ఏంటిది? గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల అభివృద్ధి. రెండవ యూనిట్ ఏంటిది? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము. థర్డ్ యూనిట్ ఏంటిది? పేదరికం నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ ఏంటిది? ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ఇలా ఈ సెక్షన్ 1ను మళ్ళీ ఇలా 4 యూనిట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే క్లుప్తంగా మనం ఈ 4 యూనిట్లను గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అని ఇలా సింపుల్గా చెప్పడం జరిగింది. మనకు దీంట్లో కొన్ని ఈ మెయిన్ టాపిక్సే కాకుండా కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ టాపిక్లో సబ్ టాపిక్స్ అనేవి అనేకం ఉంటాయి. వాటిలో ఈ గ్రూప్ 2 సిలబస్లో వేటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అనేది మనకు నోటిఫికేషన్ ద్వారా సిలబస్ ద్వారా కొన్ని అంశాలను మాత్రమే సూచించడం జరుగుతూ ఉంటుంది. అందులో మళ్ళీ అనుబంధ అంశాలు, అందులో సబ్ టాపిక్లో కూడా కొన్ని అంశాలు ఉంటాయి అంతర్భాగంగా. కానీ అక్కడ మనకు గ్రూప్ 2 సిలబస్ విషయంలో కొన్ని అంశాలను మాత్రమే సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకు కొన్ని అంశాలే కాకుండా సంపూర్ణంగా ఏ అంశాలు ఉన్నాయనేది మనం వివరంగా నేర్చుకుందాం. యూనిట్ 1లో ప్రధానంగా తీసుకుంటే మనకు గ్రూప్ 2 సిలబస్లో ప్రధానంగా సూచించినటువంటి అంశాలను ప్రధానంగా చూసుకున్నట్లయితే పెరుగుదల అభివృద్ధి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనకు సెక్షన్ 1లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళని పేర్కొని అందులో ఫస్ట్ యూనిట్ అని మనకు అందులో పెరుగుదల అభివృద్ధి భావన మరియు పెరుగుదల అభివృద్ధి మధ్య సంబంధము అని మాత్రమే సూచించడం జరుగుతుంది. అంటే ఇంతేనా మనకు టాపిక్స్? అంటే మనకి ఈ ఇండియన్ ఎకానమీ సిలబస్లో ఒక ఫస్ట్ యూనిట్లో తీసుకున్నట్లయితే మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ 3 టాపిక్స్ ఏనా అని మనం ఉంటుంటాం ప్రైమరీ థింకింగ్లో. అలా కాకుండా
వీటిలో కూడా అంతర్భాగంగా అనేక సబ్ టాపిక్స్ కూడా అంతర్లీనంగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించి ఆ అంశాలన్నింటినీ మనం అవగాహన చేసుకొని ఆ అంశాలను అన్నింటినీ మనం సంపూర్ణ అవగాహనతోని మనం నేర్చుకున్నట్లయితే ఈ సిలబస్కు అనుగుణంగా వచ్చేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడానికి అనుకున్న లక్ష్యాలను, అనుకున్న మార్కులను, అనుకున్న అత్యున్నత మార్కులను, అనుకున్న లక్ష్యాన్ని సాధించి మనం ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ అంశాన్ని మనం వివరంగా నేర్చుకున్నట్లయితే, మనం ఫస్ట్ యూనిట్ 2 విషయాన్ని తీసుకున్నట్లయితే అవి ఏ విధంగా అంతర్లీనంగా ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ప్రైమరీగా ఈ 2 అంశాలే కాకుండా అంతర్భాగంగా అంతర్లీనంగా ఇన్ని అంశాలు ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే మనకు యూనిట్ 1లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, అభివృద్ధి, భావన, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధం, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ గ్రోత్ అండ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ అంశాలలో అంతర్భాగంగా మరి కొన్ని అంశాలు అంతర్భాగంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే తీసుకోండి, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అనేది ఒక చిన్న వర్డే కావచ్చు, కానీ దీనికి అంతర్భాగంగా అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే అక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ఇక్కడ వృద్ధి, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అంటే ఇక్కడ ఆర్థికాభివృద్ధి భావన, ఓకేనా, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధం, ఆర్థికాభివృద్ధి మధ్య భేదాలు, ఓకేనా. అదేవిధంగా సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, దీన్నే కొనసాగించగలిగే అభివృద్ధి అని కూడా అంటారు, ఓకేనా. అదేవిధంగా ఆధునిక ఆర్థిక వృద్ధి, జీవన నాణ్యత, అంటే ఇక్కడ మానవ మూలధనంగా పేర్కొనవచ్చు, ఓకేనా. ఇవన్నీ మనకు దేనిలో అంతర్భాగంగా ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే సింపుల్గా కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే అంతర్భాగంగా ఈ అన్ని అంశాలు ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పుకోవచ్చు, ఓకేనా. అదేవిధంగా తీసుకుంటే ఇందులో ప్రధానంగా తీసుకుంటే మనకు ప్రైమరీగా 2 అంశాలు సూచించినప్పటికీ అంతర్భాగంగా 8 అంశాలు పొందుపరచడం ఉన్నది. ప్రధానంగా 8 అంశాలలో మనకు కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఓకే. తర్వాత ఇందులో వృద్ధి, ఆర్థికాభివృద్ధి, అంటే ఆర్థికాభివృద్ధి మాపనలకు సంబంధించి ఆర్థికాభివృద్ధి సంబంధించినటువంటి సూచికలు, ఓకేనా, ఇండెక్స్. ఇక్కడ ఇందులో ఏమేమి ఉంటాయి, దీనిలో అంతర్భాగంగా ఆర్థికాభివృద్ధి అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మాపనాలు, దీనికి సంబంధించినటువంటి సూచికలను మనం చూసినట్లయితే ఇందులో మనం ఏ అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది, అందులో అంతర్భాగంగా ఏ అంశాలు ఉంటాయంటే తలసరి ఆదాయము, తలసరి వినియోగము, వాస్తవిక జాతీయోత్పత్తి, ఓకేనా. తర్వాత నికర ఆర్థిక సంక్షేమ సూచి, తర్వాత భౌతిక జీవన ప్రమాణ సూచి, సాంఘిక పరిమితి సూచి, నిజమైన పురోగతి సూచి, ఓకేనా. ఇక్కడ గ్రీన్ ఇండెక్స్. ఇవన్నీ ఎందులో అంతర్భాగం, ఆర్థికాభివృద్ధి యొక్క మాపనలు, ఆర్థికాభివృద్ధి యొక్క సూచికలు, ఓకేనా. మనం ప్రైమరీగా అభివృద్ధి యొక్క మాపనలు, అభివృద్ధి యొక్క సూచనలు అనేది భావనలో అంతర్భాగంగా ఇన్ని అంశాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఓకే. అదేవిధంగా మరొకటి ఏంటిది, వృద్ధి, పంపిణీ, సంక్షేమం, ఓకేనా. ఇక్కడ మరియు సంబంధం, అంటే ఇక్కడ వృద్ధి పంపిణీకి సంబంధించి సంక్షేమానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడమే కాకుండా ఈ రెండింటి మధ్య సంబంధాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకే. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి సంబంధించిన, ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది, ఆర్థికాభివృద్ధి అనేది చెందుతున్న దేశాలకు సంబంధించినది. అంటే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి అనేది చెందిన దేశాలకు సంబంధించినది, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది, డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది చెందుతున్న దేశాలకు సంబంధించినది, డెవలపింగ్ కంట్రీస్,
ఓకేనా. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు, అభివృద్ధి చెందిన దేశాల యొక్క సమస్యలు, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ అంశాలను గురించి కూడా మనం వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరొకటి ఏంటిది, అభివృద్ధి దశలు. ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని దశలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి, అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక వృద్ధికి సంబంధించి, ఆర్థికాభివృద్ధికి సంబంధించి కొన్ని దశలు కానీ కొన్ని సిద్ధాంతాలు ఉంటుంటాయి. ఆ సిద్ధాంతాలు ప్రధానంగా ఏ అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది సబ్ టాపిక్స్గా అంటే సాంప్రదాయ సిద్ధాంతం. అంటే ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు రికార్డో, మార్షల్, మాల్థస్ లాంటి ఆర్థికవేత్తలు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు సూచించినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ వాటన్నిటిని వాళ్ళు సాంప్రదాయ ఆర్థికవేత్తలు వాళ్ళు రూపొందించినటువంటి సిద్ధాంతాలన్నీ ఇక్కడ సాంప్రదాయ సిద్ధాంతం అని పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, షెంపిటర్ సిద్ధాంతం, తర్వాత సైమన్ కుజ్నెట్ సిద్ధాంతం, రోస్టోవ్ సిద్ధాంతం, ఇవన్నీ ఈ సిద్ధాంతాలు అనేవి అభివృద్ధి దశలకు సంబంధించి, అభివృద్ధి సిద్ధాంతాలకు సంబంధించి, ఈ సిద్ధాంతాల నుండి కూడా మనకు ఈ గ్రూప్ 2 సిలబస్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి సిద్ధాంతాలు, అభివృద్ధి దశలు అంటే అంతర్భాగంగా ప్రధానంగా ఈ సిద్ధాంతాలే కాకుండా అనేక సిద్ధాంతాలు ఉంటాయి. కానీ గ్రూప్ 2 సిలబస్లో మనకు ఈ సిద్ధాంతాలను తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వృద్ధి ఆటంకాలు, అభివృద్ధి చెందిన దేశాలైనా అభివృద్ధి చెందుతున్న దేశాలైనా, అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించి, ఆర్థికాభివృద్ధికి సంబంధించి, అంటే పెరుగుదలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలేంటి, అభివృద్ధిని సాధించడానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అందులో ఏర్పడ్డటువంటి సమస్యలేంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలు, దానికి అభివృద్ధికి పెరుగుదలకు సంబంధించినటువంటి ఆటంకాలు ఏంటి అనేవి కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరొకటి ఏంటిది, ఎకనామిక్ ఫ్యాక్ట్స్, నాన్ ఎకనామిక్స్ ఫ్యాక్ట్స్, ఈ అంశాలు కూడా మనకు అందులో అంతర్భాగంగా ఉంటాయి. మరొకటి వృద్ధి వ్యూహాలు. ఓకేనా, వృద్ధి వ్యూహాలు. ఇందులో వృద్ధి వ్యూహాలలో అనేక సిద్ధాంతాలు, అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. ఇందులో కొన్ని సిద్ధాంతాలు కొంతమంది ఆర్థికవేత్తలు రూపొందించినటువంటి, ఇక్కడ బిగ్ పుష్ సిద్ధాంతం, ఓకేనా, సంతులిత వృద్ధి సిద్ధాంతం, అసంతులిత వృద్ధి సిద్ధాంతం, తర్వాత ఇక్కడ హరడ్-డోమర్ నమూనా, ఓకేనా, ఇక్కడ ద్వంద్వత్వం డ్యూయాలిటీ, తర్వాత కాల్దార్ వృద్ధి నమూనా, ఓకేనా, అదేవిధంగా ట్రికిల్ డౌన్ సిద్ధాంతం, తర్వాత ఇక్కడ సమ్మిళిత వృద్ధి, తర్వాత పూరా, ఇలాంటివన్నీ మనకు ఎందులో అంతర్భాగం, వృద్ధి యొక్క వ్యూహాలకు. అంటే ఒక వృద్ధికి ఏర్పడ్డటువంటి ఆటంకాలు ఏమిటి, ఆ ఆటంకాలను అధిగమించడానికి ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, వాటిని ఆటంకాలను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి విధి విధానాలను సూచించడంలో ఈ వ్యూహాలు అనేవి ఏవి అంటే ఇలా బిగ్ పుష్ సిద్ధాంతం, సంతులిత వృద్ధి, అసంతులిత వృద్ధి, హరడ్-డోమర్ నమూనా, ద్వంద్వత్వము, కాల్దార్ వృద్ధి నమూనా, ట్రికిల్ డౌన్, సమ్మిళిత వృద్ధి, పూరా, ఇలాంటి అంశాలన్నీ ఈ వృద్ధి వ్యూహాలలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇలా ఈ ఇండియన్ ఎకానమీ టైటిల్లో మనకు 4 యూనిట్లలో మొదటి యూనిట్కి సంబంధించినటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ అండ్ రిలేషన్షిప్ అనే 3 అంశాలనే, 2 అంటే కాన్సెప్ట్స్, రిలేషన్షిప్, ఈ 2 అంశాలు అనేవి అంతర్భాగంగా మనకు ఇలా 8 అంశాలు పొందుపరచడం అనేది జరిగింది సిలబస్లో. కాబట్టి ఈ అంశాలన్నింటిని మనం నేర్చుకున్నట్లయితే మనకు ఈ 50 మార్కులలో ఒక 25% మనం ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశాలు ఉంటాయి, సులభంగా మనం మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం సెకండ్ యూనిట్ తీసుకున్నట్లయితే, సెకండ్ యూనిట్ ఏంటిది, జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం అనేది నేషనల్ ఇన్కమ్. ఈ మనకు గ్రూప్ 2 సిలబస్లో ప్రైమరీగా మనకి ఏ అంశాలను సూచించడు, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, తర్వాత డెఫినేషన్స్, కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్, తర్వాత అందులో ఉన్నటువంటి ఇష్యూస్, దాని యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, ఈ అంశాలలో అంతర్భాగంగా అనేక అంశాలు ఉంటాయి.
ఇక్కడ మనం నేషనల్ ఇన్కమ్ అని సింపుల్గా సెంటెన్స్లో మనం సూచిస్తున్నాం, కానీ నేషనల్ ఇన్కంలో అంతర్భాగంగా అనేక అంశాలు పొందుపరచడం అనేది జరిగింది. ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి మనం పరిచయం, జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా అంటే ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనాలు వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. అంటే ఇక్కడ మార్షల్ ఇచ్చాడు, తర్వాత కేరెన్ క్రాస్ ఇచ్చాడు, ఓకేనా, ఫిషర్ ఇచ్చాడు, పీగు ఇచ్చాడు నిర్వచనాలు. ఇలా ఆ వివిధ ఆర్థికవేత్తలు రూపొందించినటువంటి వివిధ ఆర్థికవేత్తలు సూచించినటువంటి ఏదో ఒక నిర్వచనాన్ని ఇచ్చి ఇది ఏ ఆర్థికవేత్త సూచించాడు అనేది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి వివిధ ఆర్థికవేత్తలు సూచించినటువంటి నిర్వచనాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ కాన్సెప్ట్స్ భావనలు అంతర్భాగంగా అనేకం ఉంటాయి. ఈ జాతీయ ఆదాయ భావనలలో అంతర్భాగంగా సింపుల్గా జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఓకేనా, అంటే స్థూల జాతీయోత్పత్తి. అదేవిధంగా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. అదేవిధంగా ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఓకేనా, నికర జాతీయోత్పత్తి. ఇక్కడ నికర దేశీయోత్పత్తి అంటే ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా అంటే ఇక జాతీయ ఆదాయము అంటే ఇక్కడ నికర జాతీయోత్పత్తిని తీసుకున్నారు. ఇక్కడ అక్కడ ఆ నికర జాతీయోత్పత్తిని ఆధారంగా చేసుకొని ఉత్పత్తి కారకాలు వస్తే జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ అంటే వెస్టీ ఆదాయము, తర్వాత డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యయ ఆదాయము, తర్వాత ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము. అదేవిధంగా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము, నిలకడ ధరలో జాతీయ ఆదాయము. ఇవన్నీ ఎందులో అంతర్భాగంగా ఉంటాయంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సింపుల్గా మనకు ప్రైమరీగా సూచించేది కాన్సెప్ట్ అని అంటాం, కానీ కాన్సెప్ట్కు అంతర్భాగంగా అనేక అంశాలు పొందుపరిచింది ఇక్కడ భావనలు కదా. కాబట్టి ఇక్కడ ఈ భావనలకు సంబంధించి అంటే ఇన్ని అంశాలను గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా భాగాలు అంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ సిఐజి ఎక్స్ మైనస్ ఎం అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సి అంటే కన్జంప్షన్, ఈ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయము, తర్వాత ఎక్స్ అంటే ఎక్స్పోర్టు, ఎం అంటే ఇంపోర్టు. అంటే ఎక్స్ మైనస్ ఎం అంటున్నాం అంటే ఎగుమతి నుంచి దిగుమతిని తీసేసినట్లయితే అక్కడ నికర విదేశీ ఆదాయం ఎంత అనేది తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ భాగాలలో అంతర్భాగం, ఓకేనా. కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఇక్కడ సిఐజి ఎక్స్ మైనస్ ఎం అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇందులో భాగాలు అనేవి ఇవి మాత్రమే, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే క్యాలిక్యులేట్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తారు, జాతీయ ఆదాయం యొక్క మాపనాలు ఏంటి, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏంటి, ఓకేనా. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ప్రధానంగా 3 ఉంటాయి: ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని. కాబట్టి జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటువంటి లెక్కించేటువంటి, ఓకేనా, కాబట్టి పద్ధతులు జాతీయ ఆదాయ మాపనాలు అనవచ్చు, జాతీయ మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు, మెజర్మెంట్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు, మదింపు పద్ధతులు. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఏర్పడేటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఇష్యూస్ ఏంటి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో మనకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయాన్ని లెక్కించాలంటే మనం జాతీయ ఆదాయ యొక్క నిర్వచనాన్ని మనం చూసినప్పుడు జాతీయ ఆదాయాన్ని నిర్వచనం సూచించినప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయం అని అంటాం. అంటే ఒక జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వస్తువులనే కాకుండా సేవల యొక్క విలువలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది జాతీయ ఆదాయ నిర్వచనం సూచిస్తుంది. అంటే జాతీయ ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో భౌతికంగానే కాకుండా అభౌతికంగా ఉన్నటువంటి సేవల యొక్క విలువలను కూడా మనం లెక్కల్లోకి తీసుకోవాలి. అంటే అక్కడ వస్తువుల యొక్క విలువలను మార్కెట్ ధరలతో గుణించి మనం దాని యొక్క విలువలను లెక్కించి జాతీయ ఆదాయంలో కలపచ్చు. కానీ కొన్ని సేవల యొక్క విలువలను మనం ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలు లేని సేవలను జాతీయ ఆదాయంలో
కలపలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఒక తల్లి తన పిల్లలకు చేసినటువంటి సేవలను మనం ద్రవ్య రూపంలో, మార్కెట్ ధరల రూపంలో లెక్కించి మనం జాతీయ ఆదాయాన్ని కలపలేకపోతున్నాం. అటువంటి సేవల యొక్క విలువలను సంపూర్ణంగా మనం జాతీయ ఆదాయంలో కలపలేకపోతున్నాం. అక్కడ అటువంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు అన్ని వస్తు సేవల యొక్క అంతిమ వస్తు సేవల విలువ అంటున్నాం. అంటే మార్కెట్లో ఒక వస్తువు యొక్క విలువను తీసుకునేటప్పుడు ఏది అంతిమ వస్తువో ఏది మాధ్యమిక వస్తువో మనకు తెలియదు. ఓకేనా. ఇటు ముడి పదార్థాలను లెక్కించవచ్చు, అటు అంతిమ వస్తువులను లెక్కించవచ్చు. అంటే అక్కడ జాతీయ ఆదాయం పెరుగుతుంది, అది సరైన జాతీయ ఆదాయం కాదు. అంటే అక్కడ కొన్ని వస్తువులు మాధ్యమిక వస్తువులుగా గుర్తించవచ్చు, కొన్ని వస్తువులను మాధ్యమిక వస్తువులుగా గుర్తించలేము. ఓకేనా. కాబట్టి అక్కడ అంతిమ వస్తు సేవలు ఏదో లెక్కించడంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ అంతిమ వస్తు సేవల విషయంలో కొన్ని సమస్యలు కానీ, అదేవిధంగా ఒక వస్తువు యొక్క విలువను లెక్కించడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించడంలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే విధంగా అదేవిధంగా ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి ఆదాయం అనేది అనేక మార్గాల ద్వారా ఉంటుంది. కానీ కొన్ని ఆదాయ మార్గాలను, పన్ను ఎగవేత నిమిత్తము కొన్ని ఆదాయ మార్గాలను మాత్రమే లెక్కలు సూచిస్తూ ఉంటాడు. అదే కొన్ని అక్రమ మార్గాల ద్వారానో అనేక ఇతర మార్గాల ద్వారా సంపాదించినటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించలేక లేదా సూచించకపోవడం వల్ల సరైన జాతీయాన్ని లెక్కించలేకపోతూ ఉంటాం. ఇలా అనేక సమస్యలు. ఓకేనా. ఇప్పుడు ఆదాయ మదింపులో కావచ్చు, వ్యయాల మదింపులో కావచ్చు, ఇక్కడ ఉత్పత్తి మదింపులో కావచ్చు, ఇలా ఏ అంశంలో తీసుకున్నా కానీ సరైన జాతీయ ఆదాయం లెక్కించడంలో అక్కడ మనకు అనేక సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యలను గురించి మనం వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జాతీయ ఆదాయం యొక్క ప్రాధాన్యత, జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించినట్లయితే ఆర్థిక వ్యవస్థలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది, జాతీయ ఆదాయాన్ని లెక్కించినట్లయితే మనకు మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందా లేదా, వెనుకబడి ఉన్నదా లేదా అభివృద్ధి చెందుతున్నదా అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఒక దేశ అభివృద్ధి అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఆ దేశం అభివృద్ధి చెందిందా, వెనుకబడి ఉన్నదా, అభివృద్ధి చెందుతున్నదా అనేది మనం తెలుసుకుంటాం. అంటే అక్కడ జాతీయ ఆదాయం మదింపు అనేది, జాతీయ లెక్కింపు అనేది చాలా అవసరం. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు, కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించడంలో ఆర్థిక వ్యవస్థలో విధి విధానాలు రూపొందించడంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో తలసరి ఆదాయం పెరుగుతున్నదా, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతున్నదా, తగ్గుతున్నదా, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, అంటే ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, ఇలా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది. ఇప్పుడు మనం ఒక దేశంలో పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తున్నాం అంటే ఆ ప్రణాళిక విధానాల రూపకల్పనలో జాతీయ ఆదాయ లెక్కల ద్వారానే మనకు ఈ ప్రణాళిక విధి విధానాలు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అంటే జాతీయ ఆదాయ లెక్కల వల్ల దానివల్ల ప్రయోజనాలు, ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాముఖ్యత గురించి ఇంకా అనేక అంశాలు మనం వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అని మనం సింపుల్గా యూనిట్ సెకండ్లో నేషనల్ ఇన్కమ్ అనే టైటిల్ సింపుల్గా ఇచ్చినప్పటికీ దాని అంతర్భాగంగా దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కావచ్చు, భావనలు కావచ్చు, భాగాలు కావచ్చు, దాని మదింపు పద్ధతులు, లెక్కించే పద్ధతులు, దానిలో ఉండేటువంటి సమస్యలు, ప్రాధాన్యత గురించి నేర్చుకోవడంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అనేక అంశాలను మనం వివరంగా కులంకుశంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇక మరొక యూనిట్ ఏంటంటే థర్డ్ యూనిట్, పేదరికం, నిరుద్యోగం, అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఈ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్లో మనకు సిలబస్లో ప్రధానంగా చూస్తే ఈ పేదరికానికి సంబంధించి కానీ, నిరుద్యోగానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, దానికి సంబంధించినటువంటి భావనలు, ఆ నిరుద్యోగం, పేదరికానికి సంబంధించినటువంటి రకాలు, ఓకేనా, నిరుద్యోగాన్ని కానీ పేదరికాన్ని లెక్కించే విధానాలు అంటే మాపనాలు, అదేవిధంగా పేదరికం, నిరుద్యోగానికి గల కారణాలు, వాటికి ఉండేటువంటి నివారణ చర్యలు. ఓకే. ఈ అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. కానీ సింపుల్గా మనకు నిర్వచనాలు అంటే చాలా నిర్వచనాలు ఉంటాయి. ఇక్కడ భావనలు అంటే పేదరికానికి సంబంధించి కానీ, నిరుద్యోగానికి సంబంధించినటువంటి భావనలు, వీటి యొక్క రకాలు, దానికి ఉండేటువంటి మాపనాలు, తర్వాత అంటే ఇక్కడ మెజర్మెంట్స్, పేదరికాన్ని ఏ విధంగా కొలుస్తారు,
ఓకేనా. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు, నిరుద్యోగాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, ఓకేనా. అదేవిధంగా పేదరికానికి, నిరుద్యోగానికి గల కారణాలు ఏంటి, అందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇలా అనేక అంశాల గురించి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేదరికం తీసుకుందాం. పేదరికం అంటే ఏమిటి, ఓకేనా. ఈ పేదరికాన్ని ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకంగా నిర్వచించాడు, ఓకేనా. పేదవాడికి కావాల్సినటువంటి ఇక్కడ తలసరి వినియోగాన్ని బట్టి కానీ, ఓకేనా, అక్కడ ఆదాయాన్ని బట్టి కానీ వివిధ రకాల నిర్వచనాలు ఉంటాయి. కాబట్టి ఆ నిర్వచనాల గురించి నేర్చుకోవాలి. నిరుద్యోగానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఆదాయ పరిమితిని బట్టి, పని లభించేటువంటి పని గంటలను బట్టి ఒక్కొక్క రకమైనటువంటి నిరుద్యోగం అనేది ఉంటుంది. ఆ నిరుద్యోగాన్ని దేన్ని ఆధారంగా చేసుకున్నారు అనేది బట్టి కూడా వివిధ రకాల నిర్వచనాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పేదరికానికి సంబంధించినటువంటి భావనలు, ఇప్పుడు పేదరికాన్ని తీసుకుందాం. పేదరికం యొక్క నిర్వచనాలు అంటున్నాం, వివిధ రకాల నిర్వచనాలు తలసరి ఆదాయాన్ని బట్టి ఉంటాయి, తలసరి వినియోగాన్ని బట్టి ఉంటాయి, ఆదాయాన్ని బట్టి ఉంటాయి, ఓకేనా. కాబట్టి ఇక్కడ నిర్వచనాలు కానీ, ఇక్కడ పేదరికానికి సంబంధించినటువంటి భావనలు అంటున్నాం. పేదరికానికి సంబంధించి కొన్ని భావనలు ఉంటాయి. అంటే ఇక్కడ నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అని, దారిద్ర్య రేఖ, ఓకేనా. ఇక్కడ పేదరిక వ్యత్యాసం, అంటే ఇక్కడ దారిద్ర్య రేఖ అంటే ఇక్కడ బిలో పావర్టీ ఉంటుంది మళ్ళీ, ఓకేనా. బిలో పావర్టీ లైన్, దీన్నే పేదరిక వ్యత్యాసము. తర్వాత ఇక్కడ యూఆర్పి, యూనిఫామ్ రికాల్ పీరియడ్, ఇక్కడ ఎంఆర్పి, మిక్స్డ్ రికాల్ పీరియడ్. ఇవన్నీ పేదరికానికి సంబంధించినటువంటి భావనలే, ఓకేనా. అదేవిధంగా పేదరికం యొక్క రకాలను తీసుకోండి. ఇక్కడ సాపేక్ష పేదరికమా, నిరపేక్ష పేదరికమా. ఇక్కడ పేదరికం అనేది చెందిన దేశాలలో ఒక రకంగా ఉంటుంది, చెందుతున్న దేశాలలో మరొక రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ చెందిన దేశాలలో ఉండేటువంటి పేదరికం సాపేక్ష పేదరికం, చెందుతున్న దేశాలలో, వెనుకబడిన దేశాలలో ఉండేటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం. అంటే ఇక్కడ పేదరికం అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అది అభివృద్ధి చెందిన దేశాలలో ఒక రకంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక రకంగా ఉంటుంది. చెందిన దేశాలలో తక్కువగా ఉంటుంది, చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ పేదరికానికి సంబంధించినటువంటి రకాలు కావచ్చు. పేదరికాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, పేదరికాన్ని లెక్కించే పద్ధతులు ఏంటి. ఇక్కడ మనకు పేదరికాన్ని లెక్కించేటువంటి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయం మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని నేర్చుకున్నాం. అలాగనే పేదరికాన్ని లెక్కించే పద్ధతులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి, ఓకే. కాబట్టి ఇక్కడ పేదరికాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేది, అంటే ఇక్కడ పి ఇండెక్స్ కానీ, గిని ఇండెక్స్ కానీ, ఓకేనా. కాబట్టి ఇక్కడ మన పేదరికాన్ని కొలవడంలో వివిధ రకాల పద్ధతులను అవలంబించే ఈ పేదరికాన్ని కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి పేదరికాన్ని లెక్కించే పద్ధతులు. తర్వాత మరొకటి ఏంటిది, ఈ పేదరికానికి గల కారణాలు ఏంటి. పేదరికానికి గల కారణాలను ప్రధానంగా చూసినట్లయితే ఈ పేదరికానికి ఏర్పడడానికి గల కారణాలు, ఈ పేదరికమే కాదు నిరుద్యోగం కూడా ఏర్పడడానికి గల కారణాలు కూడా మనం స్థూలంగా తీసుకోవచ్చు. రెండింటికి అనుగుణంగా రెండింటి యొక్క కారణాలు, పేదరికం నిరుద్యోగానికి కారణాలను మనం స్థూలంగా కూడా చెప్పుకోవచ్చు. పేదరికం ఏర్పడడానికి కారణం అధిక జనాభా, నిరుద్యోగం ఏర్పడడానికి అధిక జనాభా. ఇలా పేదరికం నిరుద్యోగం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, ఓకేనా. అంటే అధిక జనాభా కావచ్చు, ఆర్థిక శక్తి కేంద్రీకరణ కావచ్చు, అల్ప వనరుల వినియోగం కావచ్చు, ఓకేనా. తక్కువ అక్షరాస్యత కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సౌకర్యాల కొరత కావచ్చు, మూలధనం కొరత కావచ్చు, సాంఘిక కారణాలు కావచ్చు. ఇలా వ్యవస్థాపూర్వక కారణాలు ఇవన్నీ ఇటు పేదరికం ఏర్పడడానికి, అటు నిరుద్యోగం ఏర్పడడానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేదరికాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అంటే వివిధ రకాల పద్ధతులను అవలంబించాలి. ఆర్థిక వ్యవస్థలో సమాజ సంక్షేమాన్ని పెంపొందించడమే కాకుండా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం కొన్ని పద్ధతులను, కొన్ని సిద్ధాంతాలను, కొన్ని విధానాలను అమలు చేయడమే కాకుండా ప్రత్యేకంగా వీటి యొక్క నివారణ కోసం కొన్ని ప్రత్యేక పథకాలను, ప్రత్యేక స్కీములను ఏర్పాటు చేసినట్లయితే ఈ పేదరికాన్ని, నిరుద్యోగానికి నివారించడానికి అవకాశం ఉంటుంది. అవి ఎటువంటి పథకాలను, ఎటువంటి విధానాలను రూపొందించి అమలు చేస్తుంది అనే అంశాలను గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా నిరుద్యోగాన్ని తీసుకోండి. ఈ నిరుద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు ఉంటాయి. కాలాన్ని బట్టి నిరుద్యోగాన్ని మనం ఏ విధంగా నిర్వచిస్తారు, అక్కడ పనితనాన్ని బట్టి, అక్కడ సామర్థ్యాన్ని బట్టి
అది నిరుద్యోగమా, ఏ రకమైన నిరుద్యోగం, నిరుద్యోగాన్ని లెక్కించడంలో మనం ఆదాయాన్ని బట్టి గంటలను బట్టి వివిధ రకాల నిరుద్యోగాలను కూడా సూచించడం జరుగుతుంది. నిరుద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని భావనలు కూడా ఉంటాయి. ఈ నిరుద్యోగం యొక్క రకాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనం నిరుద్యోగానికి సంబంధించినటువంటి రకాలను తీసుకోండి. నిరుద్యోగం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఓకేనా, ఒక్కొక్క రకమైన నిరుద్యోగిత ఉంటుంది. అంటే ఇక్కడ వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగం ఉంటుంది. ఓకేనా, అక్కడ నిరుద్యోగిత అనేది ప్రధానంగా తీసుకున్నట్లయితే అక్కడ ఒక ఏ రకమైనటువంటి నిరుద్యోగం అయినా కావచ్చు. అంటే ఒక వృత్తి సంబంధమైన నిరుద్యోగిత కావచ్చు, దాన్నే మనం కాలిక నిరుద్యోగిత అంటుంటాం. వృత్తి సంబంధమైన నిరుద్యోగిత కావచ్చు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కావచ్చు, ఓకే, చక్రీయ నిరుద్యోగిత కావచ్చు, సంగృష్టి నిరుద్యోగిత కావచ్చు, అల్ప ఉద్యోగిత కావచ్చు. ఇలా నిరుద్యోగం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఈ నిరుద్యోగం యొక్క రకాలను గురించి నేర్చుకుంటాం. నిరుద్యోగాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, నిరుద్యోగాన్ని లెక్కించడానికి వివిధ రకాల కమిటీలు ఉంటాయి. నిరుద్యోగం భగవతి కమిటీ ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది. ఇలా నిరుద్యోగాన్ని అవి కొన్ని ప్రామాణిక అంశాలను ప్రాతిపదికంగా తీసుకొని నిరుద్యోగాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ నిరుద్యోగం ఏర్పడడానికి గల కారణాలు ఇంతకుముందే మనం స్థూలంగా చెప్పుకున్నాం. అధిక జనాభా కావచ్చు, ఆర్థిక శక్తి కేంద్రీకరణ కావచ్చు, అల్ప వనరుల వినియోగం కావచ్చు, అల్ప అక్షరాస్యత కావచ్చు, ఓకేనా, అవస్థాపన సౌకర్యాలు, మూలధన కొరత, సాంఘిక కారణాలు, ఓకేనా, ఇలా అనేక కారణాల వల్ల నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ అంశాలే కాకుండా ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయి. వాటిని వివరంగా నేర్చుకుంటాం మనం. అదేవిధంగా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇవి కూడా మనం ఇందులో అంతర్భాగంగా నేర్చుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనం తీసుకుంటే మరొకటి 4th యూనిట్ ప్రణాళికలు, నీతి ఆయోగ్. అంటే ఇప్పుడు దేశంలో అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏంటి, భారతదేశంలో అమలు చేస్తున్న పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి పరిచయం, ఈ ప్రణాళికల సంబంధించి ఇటు ప్రపంచ స్థాయిలో కానీ ఇటు భారతదేశ స్థాయిలో కానీ దాని పూర్వపరాలను నేర్చుకుంటాం. ఆ తర్వాత ప్రణాళికలకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఉంటాయి. తర్వాత ప్రణాళికలకు సంబంధించినటువంటి కొన్ని భావనలు ఉంటాయి. తర్వాత ప్రణాళికల యొక్క రకాలు ఉంటాయి. ఈ ప్రణాళికలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో అంటే ప్రణాళికలు అనేవి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ప్రణాళికలు అమలు చేస్తాయి. భారతదేశంలో అయితే పంచవర్ష ప్రణాళికలు, పంచ అంటే 5 సంవత్సరాల కాల వ్యవధితో కూడిన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అంటే వివిధ రకాల ప్రణాళికలలో భారతదేశం అవలంబిస్తున్న ప్రణాళికలు ఏవి అంటే పంచవర్ష ప్రణాళికలు. కాబట్టి ఈ పంచవర్ష ప్రణాళికలు అని ఈ ప్రణాళికలకు సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు, అంటే ఇక్కడ వార్షిక ప్రణాళికలు కావచ్చు, పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, అంటే స్వల్పకాలిక ప్రణాళికలు కావచ్చు, మధ్యకాలిక ప్రణాళికలు కావచ్చు, దీర్ఘకాలిక ప్రణాళికలు కావచ్చు, ఒక కేంద్రీకృత ప్రణాళిక కావచ్చు, వికేంద్రీకృత ప్రణాళిక కావచ్చు, స్థిర ప్రణాళికలు కావచ్చు, నిరంతర ప్రణాళికలు కావచ్చు, ఓకేనా, ప్రాంతీయ ప్రణాళికలు కావచ్చు, జాతీయ ప్రణాళికలు, అంతర్జాతీయ ప్రణాళికలు, ఓకేనా, ఇలా భౌతిక ప్రణాళికలు, ఆర్థిక ప్రణాళికలు, ఇలా ప్రణాళికలు అనేవి అనేక రకాలుగా ఉంటుంటాయి. కాబట్టి ఈ ప్రణాళికల రకాలను గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏంటిది, ఈ ప్రణాళికలను అమలు చేయడంలో వాటికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అనేది ప్రధానంగా తీసుకున్నట్లయితే, ఏదైనా కానీ ఏ ప్రణాళికను అమలు చేసినా ఆ దేశ ఆర్థిక వృద్ధిని సాధించడం, ఓకేనా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, పారిశ్రామిక రంగాన్ని ఆధునికీకరణ చేయడం, ఓకేనా. కాబట్టి ఇక్కడ పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ఆర్థిక శక్తి కేంద్రీకరణను తగ్గించడం, ప్రాంతీయ అసమానతలను, ఆదాయ అసమానతలను తగ్గించడం, సాంఘిక అసమానతను తగ్గించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, ఇలాంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకునే ఈ ప్రణాళికలు అనేవి రూపొంది. కాబట్టి ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏంటి, ఈ ప్రణాళికలు అమలు చేసి వివిధ లక్ష్యాలను సాధించడంలో ఎటువంటి విజయాలను సాధించింది, ఈ ప్రణాళికలు ఎంతవరకు వైఫల్యం చెందినాయి, వాటికి సంబంధించినటువంటి సమీక్ష ఏ విధంగా జరిగింది, వీటన్నిటికి సంబంధించి మనం ఈ ప్రణాళికలు అనే టాపిక్లో సబ్ టాపిక్గా ఈ అంశాలన్నింటిని వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ భారతదేశంలో తీసుకున్నట్లయితే భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినా అయినా ఆ అభివృద్ధి దశకు చేరుకోలేదు. భారతదేశం కొంతవరకే అభివృద్ధి సాధించింది, కొన్ని విజయాలు సాధించింది, అనేక అంశాలు వైఫల్యం చెందినాయి. కాబట్టి దాని స్థానంలో ఒక నూతన సంస్థను ఏర్పాటు చేయాలని అనుకొని మరొక ప్రణాళికను రద్దు చేసి దాని స్థానంలో ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు ఎలా జరిగింది,
దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క స్వభావం ఏంది, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా మనం వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు ఈ గ్రూప్ 2లో థర్డ్ పేపర్లో ఉన్నటువంటి ఎకానమీ డెవలప్మెంట్ను 3 సెక్షన్లుగా విభజిస్తే అందులో మొదటి సెక్షన్కు సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్లను మళ్ళీ 4 యూనిట్లుగా విభజించడం జరిగింది. ఈ 4 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్లలో ప్రధానంగా సూచించినటువంటి అంశాలతో పాటు దాని అనుబంధ అంశాలు సబ్ టాపిక్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది నేను మీకు ఈ సెక్షన్ 1కు సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్లను గురించి మీకు ఈరోజు మీకు ఒక క్రమ పద్ధతిలో అర్థవంతంగా అవగాహన కల్పించాననే నేను ఆశిస్తున్నాను. ఇంకా ఏదైనా సమాచారం మీ దృష్టిలో ఉన్నట్లయితే నాకు కింది కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ రూపంలో అందించండి. నా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆన్లో ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరొక వీడియోలో ఈ సెక్షన్ 2 గురించి అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి ఈ సెక్షన్ 1 గురించి ఏ విధంగానైతే వివరంగా నేర్చుకున్నామో సెక్షన్ 2 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి అలాగనే వివరిస్తాను. ఆ తర్వాత క్లాస్లో మళ్ళీ పార్ట్ 3గా అభివృద్ధి మార్పు సెక్షన్ 3 అభివృద్ధి మార్పు సమస్యలకు సంబంధించి కూడా వివరంగా కూలంకుషంగా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.